హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ ఐటీ. ఈరోజు మనం పైథాన్ ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ అంటే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి అంటే ఏ కాన్సెప్ట్స్ని ఏ ఆర్డర్లో నేర్చుకోవాలి అండ్ ఎంత డ్యూరేషన్ పడుతుంది అనే విషయాన్ని డీటెయిల్డ్గా నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. పైథాన్ ఫుల్ స్టాక్ నేను టోటల్గా 6 మాడ్యూల్స్గా డివైడ్ చేశాను. మాడ్యూల్ 1 లాంగ్వేజ్ ఫండమెంటల్స్, మాడ్యూల్ 2 అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్, మాడ్యూల్ 3 ఫ్రేమ్వర్క్స్, మాడ్యూల్ 4 ఫ్రంట్ ఎండ్, మాడ్యూల్ 5 క్లౌడ్ అండ్ డెవాప్స్ టూల్స్, మాడ్యూల్ 6 బిల్డింగ్ ద రియల్ టైమ్ అప్లికేషన్స్. సో ఇక్కడ ఏంటి అంటే మాడ్యూల్ 1లో లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అంటే లాజికల్గా పైథాన్ని ఎలా యూజ్ చేయాలి. మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఫస్ట్ మనం లాజికల్గా థింక్ చేసి లాజికల్గా ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకోవాలి. సో ఇక్కడ మాడ్యూల్ 1లో లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అంటే హౌ టు యూజ్ ద పైథాన్ ఇన్ లాజికల్ వే. అంటే ఏంటి, పైథాన్ సాఫ్ట్వేర్ని ఎలా సెటప్ చేయొచ్చు, పైథాన్ సింటాక్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, లైక్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి, ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ బేసిక్స్. సో ఇలా మనకి లాజికల్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏమేమి ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కావాలో అన్నీ కూడా మనకి ఇక్కడ లాంగ్వేజ్ ఫండమెంటల్స్లో నేర్చుకోవాలి. సో ఒక్కసారి లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అయిపోయిన తర్వాత సో లాంగ్వేజ్ ఫండమెంటల్స్ నేర్చుకోవడానికి మనకు ఆల్మోస్ట్ ఒక 30 డేస్ పడుతుంది. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ ఫండమెంటల్స్తో పాటు మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ కూడా ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం ఏ ఇంటర్వ్యూకి అయినా అటెండ్ అవ్వాలి, ఎపిఆర్ కావాలి, క్లియర్ చేయాలి అనుకుంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇలా ఈ లాంగ్వేజ్ ఫండమెంటల్స్ తో పాటు మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ పైన కూడా మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. సెకండ్ మాడ్యూల్ ఏంటి అంటే అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్. సో ఈ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లో మనం ఏమేమి నేర్చుకోవాలి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ ని మనం రియల్ టైంలో ఎలా యూజ్ చేయొచ్చు, క్లాస్ ని రియల్ టైంలో ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా డిఫైన్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ లైక్ ఎన్క్యాప్సులేషన్ని, ఇన్హెరిటెన్స్ని, పాలిమార్ఫిజం, ఇలా డిఫరెంట్ ప్రిన్సిపల్స్ని, అదేవిధంగా ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ థ్రెడింగ్, సాకెట్ ప్రోగ్రామింగ్, ఇలా మనకి రియల్ టైంలో పైథాన్ని ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్లో నేర్చుకోవాలి. సో వాటితో పాటు పైథాన్ ఫ్రేమ్వర్క్స్ లైక్ NumPy, Pandas, Async IO, ఇలా మనకి డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. సో ఈ ఫ్రేమ్వర్క్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఇంటర్వ్యూ క్లియర్ చేయాలన్నా సరే ఫ్రేమ్వర్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో వాటిల్లో కూడా మనం ఈ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్లో నేర్చుకోవాలి. నెక్స్ట్ థర్డ్ మాడ్యూల్ ఏంటి అంటే ఫ్రేమ్వర్క్స్. ఈ థర్డ్ మాడ్యూల్లో ఫ్రేమ్వర్క్స్ లైక్ మనం ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటే Django కానీ ఫ్లాస్క్ కానీ ఇట్లా మనకి పాపులర్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి పైథాన్లో. సో మోస్ట్ ఫర్ ద ఫ్రెషర్స్ అయితే జాంగో అనేది మోస్ట్ పాపులర్ ఫ్రేమ్వర్క్. ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్స్ అయినా జాంగో ఇస్ ద బెస్ట్ చాయిస్. ఇంకా మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఫ్లాస్క్ కూడా నేర్చుకోవచ్చు. సో ఫ్రేమ్వర్క్స్ పార్ట్ Django, ఫ్లాస్క్, అదేవిధంగా రెస్ట్ ఏపీఐ కూడా చాలా ఇంపార్టెంట్. సో రెస్ట్ఫుల్ ఏపీఐ ఫ్రేమ్వర్క్ మనకు పైథాన్లో ఉంది. సో యూజింగ్ ద రెస్ట్ఫుల్ ఏపీఐ మనం ఏపీఐని ఎలా డెవలప్ చేయొచ్చు, ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ మనం ఈ మాడ్యూల్ 3లో నేర్చుకోవాలి. సో ఈ మాడ్యూల్ 3 అయిపోయిన తర్వాత దెన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. సో మనం ఒక వెబ్ అప్లికేషన్ని ఫ్రంట్ ఎండ్ వ్యూ అంటే యూఐ పర్స్పెక్టివ్, యూజర్ ఇంటరాక్టివ్ పర్స్పెక్టివ్, మనకి కొన్ని వెబ్ స్ట్రక్చర్స్ కావాలి, వెబ్ పేజ్ స్ట్రక్చర్స్ కావాలి. సో వెబ్ పేజ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి అనుకుంటే HTML5 అని, ఆ వెబ్ పేజ్ స్ట్రక్చర్కి స్టైలిష్గా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే CSS అని, ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే జావా స్క్రిప్ట్ అని, ఇలా మనకి కొన్ని ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఆ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అన్ని కూడా మనం మాడ్యూల్ 4లో నేర్చుకోవాలి. నెక్స్ట్ మాడ్యూల్ 5 ఏంటి అంటే క్లౌడ్ అండ్ డెవాప్స్ టూల్స్. వన్స్ ఒక అప్లికేషన్ మొత్తం కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ డెవలప్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ని మనం రియల్ టైంలో డిప్లాయ్ చేసి దాన్ని మనం యూజర్స్కి రీచ్ చేయాలి, లైక్ రిలీజ్ చేయాలి. ఓకే, సో ఆ అప్లికేషన్ మనం ఎండ్ టు ఎండ్ డెవలప్ చేసిన తర్వాత మనం ఎలా క్లౌడ్లో డిప్లాయ్ చేయొచ్చు, సో ఏ టైప్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ మనకు ఉన్నాయి, క్లౌడ్ సర్వీసెస్
అండ్ క్లౌడ్ యాక్సెస్, మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి క్లౌడ్ అండ్ డెవాప్స్ టూల్స్, అంటే AWS కానీ Azure కానీ GCP లాంటి క్లౌడ్ సర్వీసెస్ మనం నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకి కొన్ని టూల్స్, అంటే మనం యాజ్ పార్ట్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్ ఆర్ ఇంటిగ్రేషన్ మనకు కొన్ని డెవాప్స్ టూల్స్ అవసరం అయితే, లైక్ డాకర్ అని, మావెన్ అని, క్యూబర్నెటిస్ అని, జెన్కిన్స్ అని. సో ఇలా మనం కొన్ని టూల్స్ ని ఇక్కడ నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం గిట్ హబ్, జీరా, ఇలా మనం కొన్ని పాపులర్ టూల్స్ అన్ని కూడా మనం ఈ మాడ్యూల్ 5 లో నేర్చుకోవాలి. అలాంగ్ విత్ ద టూల్స్ మనం ఖచ్చితంగా ప్రాజెక్ట్ టెక్నాలజీస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ లైక్ అజైల్ స్క్రమ్ టెక్నాలజీస్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. రియల్ టైంలో ప్రతి ప్రాజెక్ట్ కూడా అజైల్ స్క్రమ్ పైన డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఎలా అజైల్ స్క్రమ్ ని మనం రియల్ టైంలో యూజ్ చేయాలన్న పాయింట్ కూడా మనం మాడ్యూల్ 5 లో నేర్చుకోవాలి. వన్స్ మాడ్యూల్ 5 ఇస్ కంప్లీటెడ్ యూజింగ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్, మనం మాడ్యూల్ 1 నుంచి మాడ్యూల్ 5 వరకు ఏమేమైతే నేర్చుకున్నామో ఈ అన్ని కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనం రియల్ టైం అప్లికేషన్స్ ని బిల్డ్ చేయాలి. అంటే లైక్ కామర్స్ అప్లికేషన్ కావచ్చు, లేదా సమ్ బాట్ అంటే కొన్ని మనకి చార్ట్ ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్స్ ఉన్నాయి. మనం ఏదైనా రిక్వెస్ట్ చేసి రెస్పాన్స్ వచ్చే అప్లికేషన్స్ ఉంటాయి కదా, లైక్ బాట్ అప్లికేషన్స్, ఆ టైప్ ఆఫ్ బాట్ అప్లికేషన్స్ కావచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ మనం ఒక 2-3 అప్లికేషన్స్ డెవలప్ చేసి దెన్ మీరు ఫుల్ స్టాక్ డెవలపర్గా కంప్లీట్గా ప్రిపేర్ అయినట్టు. సో వన్స్ మీరు కంప్లీట్గా ఈ 6 మాడ్యూల్స్ కంప్లీట్ చేసిన తర్వాత 2 ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసిన తర్వాత యూ కెన్ అపియర్ ఫర్ ద ఇంటర్వ్యూ విత్ యువర్ రెజ్యూమ్. సో ఈ విధంగా మనం పైథాన్ ఫుల్ స్టాక్ని ప్లాన్ చేసుకోవాలి. సో ఈ ప్రిపరేషన్ మొత్తానికి మనకి 5 to 6 months ఆఫ్ డ్యూరేషన్ పడుతుంది. ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ లైక్ లాంగ్వేజ్ ఫండమెంటల్స్, డేటా స్ట్రక్చర్స్ కి ఆల్మోస్ట్ 30 days, అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ 30 days, ఫ్రేమ్వర్క్స్ 30 days, ఫ్రంట్ ఎండ్ 30 days, క్లౌడ్ డెవాప్స్ టూల్స్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ 30 days. సో ఆల్మోస్ట్ 5 to 6 months ఆఫ్ డ్యూరేషన్ మనకి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత 2 ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత యూ కెన్ స్టార్ట్ అండ్ అపియర్ ఫర్ ద ఇంటర్వ్యూ విత్ యువర్ CV. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అశోక్ ఐటీ.